వెల్కమ్ టు క్రికెట్. ఏపీఎస్సి పేపర్ 1 డే 8 స్వాగతం. సో ఈ యొక్క సిరీస్లో ఈరోజు 51 లైనర్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకసారి మీరు సిలబస్ని అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 8 వరకు ఉన్న సిలబస్లో ప్రతిరోజు 51 లైనర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క సిలబస్ని మొత్తం 10 పార్ట్స్గా డివైడ్ చేసి, అంటే ఇప్పుడు మీరు కనపడుతున్న 8తో పాటుగా ఈ యొక్క ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ ఈ 3, సైన్స్ అండ్ టెక్నాలజీ 4, హిస్టరీ 5, జాగ్రఫీ 6, పాలిటీ 7, ఎకానమీ 8, సస్టైనబుల్ డెవలప్మెంట్ 9 అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 10. సో ఈ 10 టాపిక్స్ మీద ఈచ్ 5 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద ప్రతిరోజు 50 క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ వీడియో ప్రతిరోజు సేమ్ టైం మధ్యాహ్నం 2 గంటలకు మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా 7 days పూర్తయింది, ఈరోజు 8th day. సో లెట్స్ మూవ్ ద ఫస్ట్ సెగ్మెంట్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, which countries has announced that 2025 will be the year of community, a national initiative aimed at fostering unity and inclusion within society? Answer, UAE. సో సామాజిక ఏకత్వం మరియు చేర్చుకునే భావనను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో తీసుకున్న ముందడుగ్గా 2025ను సంఘ సంవత్సరంగా ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. సెకండ్ క్వశ్చన్, the first 3-day international Pashmina festival cum exhibition has been held at which places? Answer, Kathmandu, Nepal. 3 రోజుల తొలి అంతర్జాతీయ పష్మినా ఉత్సవం మరియు ప్రదర్శన ఏ ప్రదేశంలో జరిగింది అంటే కాఠ్మండు, నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెర్చర్స్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ హ్యావ్ డెవలప్డ్ ఏ నోవెల్ మల్టీ-టాస్క్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ dementia to improve the early detection and assessment of Alzheimer's disease, AD? Answer is China. అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి డెమెన్షియా అనే కొత్త మల్టీ టాస్క్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసిన దేశాలు ఏవి అంటే ఆన్సర్ ఈజ్ చైనా. ఫోర్త్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ Mitsubishi 6th satellite, a navigation satellite on its H3 launch vehicle to have more precise location positioning system of its own? Answer is Japan. తనకు ప్రత్యేకమైన మరింత ఖచ్చితమైన స్థాన నిర్ధారణ వ్యవస్థను కలిగి ఉండేందుకు మిత్సుబిషి 6 ఉపగ్రహాన్ని H3 లాంచ్ వెహికల్ ద్వారా విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఈజ్ జపాన్. Fifth question, which country has revealed a new ballistic missile, ETMAD, which is capable of traveling 1,700 kilometers, that is 1056 miles? Answer is Iran. 1700 కిలోమీటర్లు 1056 మైళ్ళు దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఎతిమాద్ అనే ఒక కొత్త బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ ఈజ్ ఇరాన్. సో నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద రీసెంట్ ఇన్ఫర్మేషన్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఫస్ట్ ఉమెన్ రిజర్వ్ బెటాలియన్ ఇన్ నుహ్, హర్యానా. తాజా సమాచారం ప్రకారం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తన తొలి మహిళల రిజర్వ్ బెటాలియన్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్, నుహ్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సరస్వతి మహోత్సవ్ 2025 has been inaugurated in which states? Answer, Haryana. ఇంటర్నేషనల్ సరస్వతి మహోత్సవ్ 2025 ఏ రాష్ట్రాల్లో ప్రారంభించబడింది? ఆన్సర్ ఈజ్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, who has been appointed as the director of the CSIR, National Environmental Engineering Research Institute? CSIR నీరి, NEERI, డాక్టర్ ఎస్ వెంకట మోహన్. సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నియమితుడైన వ్యక్తి ఎవరు? ఆన్సర్, డాక్టర్ ఎస్ వెంకట మోహన్. నెక్స్ట్ క్వశ్చన్, who has been honored with the Lifetime Achievement Award at BCCI Naman Awards 2025? Answer, Sachin Tendulkar.
బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2025లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్న వ్యక్తి ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఇండియన్ నేవీ హ్యాస్ concluded a massive biennial maritime exercise. So the theater level operational readiness exercise TROPEX 25. This exercise was conducted in the Indian Ocean. So భారత నౌకాదళం ద్వైవార్షికంగా నిర్వహించే భారీ సముద్ర వ్యాయామాన్ని థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ ట్రాపెక్స్ 25 పూర్తి చేసింది. ఈ వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే హిందూ మహాసముద్రంలో, ఇండియన్ ఓషన్లో. సో ఇంతటితో 2 టాపిక్స్ పూర్తయ్యాయి. లెట్స్ మూవ్ టు ద ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్పేస్ సిటీ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్, స్పేస్ సిటీ ఇన్ తిరుపతి విత్ 2 డిఫెన్స్ హబ్స్ ఇన్ మడకశిర. సో దీని వాల్యూ 3,000 కోట్లు అనమాట. ఏ ప్రాజెక్ట్ ఏపీలో ఏర్పాటు చేయబడుతోంది? తిరుపతిలో స్పేస్ సిటీ, మడకశిరాలో 2 రక్షణ కేంద్రాలు, మొత్తం కలిపి 3,000 కోట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నంలో ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్న దేశీయ టెక్ దిగ్గజం ఏది? ఆన్సర్ ఇస్ గూగుల్. విచ్ కంట్రీస్ టెక్ జైంట్ ఈజ్ సెట్టింగ్ అప్ ఏషియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం? ఆన్సర్ ఇస్ గూగుల్. తర్వాత, విచ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ committed 870 crore for an industrial park in Nellore? Answer, IFFCO Kisan Sedge. సో నెల్లూరు జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్క్ కొరకు 870 కోట్లు పెట్టుబడిగా ఏ కంపెనీ ముందుకొచ్చింది? ఆన్సర్, IFFCO కిసాన్ సెడ్జ్ అనమాట. ఫోర్త్ క్వశ్చన్, హౌ మచ్ ఈస్ ద రివైజ్డ్ గ్రీన్ ట్యాక్స్ ఆన్ వెహికల్స్ ఇన్ ఏపీ? సో 1,500 to 3,000. ఏపీలో వాహనాలపై ఇటీవల తగ్గిన గ్రీన్ ట్యాక్స్ ఎందుకు తగ్గించబడింది అంటే 1,500 నుంచి 3,000 వరకు. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ స్టేట్ లెవెల్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఈజ్ బీయింగ్ ఫార్మ్డ్ బై ఏపీ ఫర్ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్? ఆన్సర్, ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్. నౌకార్మిక పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వాణిజ్య సంస్థ ఏది అంటే ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్. సో ఇంతటితో 3 పూర్తయిపోయాయి. ఫోర్త్ పాయింట్లోకి వెళ్దాం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ క్వశ్చన్, కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ CARD ఏ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ వర్కింగ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఈ యొక్క ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాజెక్ట్ కాల్డ్ ఈ బస్తా ఈజ్ కన్సీవ్డ్ అండర్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్? ఈ బస్తా అనే ప్రాజెక్ట్ ఏ కార్యక్రమం కింద రూపుదిద్దుకుంది? ఆన్సర్, డిజిటల్ ఇండియా కార్యక్రమం. తర్వాత, విమాక్స్ ఈజ్ రిలేటెడ్ టు కమ్యూనికేషన్ టెక్నాలజీ. విమాక్స్ అనేది దేనికి సంబంధించినది? కమ్యూనికేషన్ టెక్నాలజీ, సంచార సాంకేతికత. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ రీప్రొడ్యూసింగ్ ఏ సౌండ్ CD కాంపాక్ట్ డిస్క్ ఆడియో ప్లేయర్ యూజెస్ ఏ లేజర్ బీమ్. శబ్దాన్ని పునరుత్పత్తి చేయడానికి CD ఆడియో ప్లేయర్ ఏది ఉపయోగిస్తుంది అంటే లేజర్ కిరణం. ఫిఫ్త్ క్వశ్చన్, 2 or more కంప్యూటర్స్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ ఆర్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. 2 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు నేరుగా సమాచారాన్ని పంచుకుంటే దాన్ని ఏమంటారు? కంప్యూటర్ నెట్వర్కింగ్. తర్వాత ఫిఫ్త్ టాపిక్, హిస్టరీ. హూ వ్రోట్ ద బుక్ ఇండియన్ ఇండిపెండెన్స్ బ్యాటిల్ 1857? ఆన్సర్, VD సవర్కర్. భారత స్వతంత్ర యుద్ధం 1857 అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? VD సావర్కర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ట్రైబ్ రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్? ఆన్సర్, ముండా. ఈ గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన
తెగ ఏది? ఆన్సర్ ముండా. తర్వాత మూడో క్వశ్చన్, ద రామకృష్ణ మిషన్ వాజ్ ఫౌండెడ్ బై వివేకానంద ఇన్ ద ఇయర్ 1897. రామకృష్ణ మిషన్ను వివేకానందుడు ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1897, 1897లో. తర్వాత ద నేమ్ గివెన్ టు విశాఖపట్నం బై ముస్లిమ్స్ ఈజ్ మహమ్మద్ పట్నం. విశాఖపట్నానికి ముస్లింలు పెట్టిన పేరేంటి? మహమ్మద్ పట్నం. ఫిఫ్త్ క్వశ్చన్, హూ లెడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్? ఆన్సర్ కోరుకొండ సుబ్బారెడ్డి. 1857 తిరుగుబాటును గోదావరి జిల్లాలో ఎవరు నడిపించారు? ఆన్సర్ కోరుకొండ సుబ్బారెడ్డి. తర్వాత సిక్స్త్ టాపిక్, జాగ్రఫీలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, పర్యావరణ సమతౌల్యం కాపాడటానికి కనీస అరణ్యావరణం ఎంత అవసరం అంటే ఆన్సర్ 33%. నెక్స్ట్ క్వశ్చన్, సవన్నా ఈజ్ ఏ ట్రాపికల్ మిక్స్డ్ వెజిటేషన్ డామినేటెడ్ బై గ్రాసెస్. సవన్నా అంటే ఏమిటి? ఉష్ణమండల మిశ్ర వృక్ష సంపద, గడ్డి పరకల ఆధిక్యం కలది. నెక్స్ట్ క్వశ్చన్, సాల్, టేక్, శాండల్వుడ్ గ్రో వెల్ ఇన్ మాన్సూన్ ఫారెస్ట్ అన్నమాట. సాల్, టేకు, గంధపు చెట్లు ఎక్కడ బాగా పెరుగుతాయి అంటే వర్షాకాల అరణ్యాల్లో. తర్వాత మాంగ్రూవ్ ఫారెస్ట్ అకర్స్ మెయిన్లీ ఇన్ ఎస్ట్యువరీస్ ఆఫ్ రివర్స్. మాంగ్రూవ్ అడవులు ప్రధానంగా ఎక్కడ ఏర్పడతాయి? నదుల ముఖద్వారాల్లో. సో తర్వాత ద హిమాలయన్ రివర్స్ ఆర్ స్నోఫెడ్. హిమాలయన్ నదులు ఎలా ఉంటాయి అంటే మంచు ఆధారితగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు పాలిటిక్స్ సంబంధించి, ద స్కీమ్ బేటీ బచావ్ బేటీ పడావ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 22nd of Jan 2015. బేటీ బచావ్ బేటీ పడావ్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 22 జనవరి 2015. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా ఈజ్ డెల్ట్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. భారతదేశంలో మనుషుల అక్రమ రవాణాను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? మహిళల మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మూడో క్వశ్చన్, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ ఏ మైనారిటీస్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 1992. అల్పసంఖ్యాకుల రక్షణ కోసం మైనారిటీల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 1992లో. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ హెల్డ్? ఆన్సర్ న్యూఢిల్లీ. తొలి ఆసియా సంబంధాల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. సో ఫిఫ్త్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ సైన్డ్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ విత్ సింగపూర్ అండ్ జపాన్. ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఏ దేశాలతో కుదుర్చుకుంది? ఆన్సర్ సింగపూర్ మరియు జపాన్. నెక్స్ట్ ఎకానమీలోకి వెళ్దాం. ద ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ రీసెంట్ టైమ్స్ బుక్ రిటన్ బై, ఇది బుక్ నేమ్ ఇది. సో ఈ బుక్ని ఎవరు రాశారు అంటే డిఆర్ గడ్గిల్. ద ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ రీసెంట్ టైమ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ డిఆర్ గడ్గిల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండస్ట్రీస్ హెల్ప్ లాంగ్ టర్మ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ద కంట్రీ? ఆన్సర్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్. దేశానికి దీర్ఘకాలిక పారిశ్రామికీకరణకు సహాయపడే పరిశ్రమలు ఏవి? క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా? ఆన్సర్ 1948. స్వతంత్ర భారతదేశంలో మొదట పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు అమలు చేశారు? ఆన్సర్ 1948లో. తర్వాత వేర్ వాజ్ ద పవర్ జనరేషన్ స్టార్టెడ్ ఇన్ 1897? ఆన్సర్ డార్జిలింగ్. 1897లో 1897లో విద్యుత్ ఉత్పత్తిని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ డార్జిలింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒకటి పాయింట్ అండి, మనకు పవర్ ఆఫీసెస్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒక ఆర్టికల్ రీసెంట్గా వచ్చింది. సో అంటే ఈవెన్ పవర్ ఆఫీసెస్లో అసలు స్టాఫ్ చాలా చాలా తక్కువ ఉన్నారు. ఎంత తక్కువ ఉన్నారంటే ఒక్కరే
ఒక ఇద్దరు ముగ్గురు వర్క్ చేస్తున్నారనమాట. అంటే ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పని ఒకరే చేస్తున్నారు. అంత తక్కువ ఉన్నారు స్టాఫ్. మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా అలాగే ఉంది పరిస్థితి. సో, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించి త్వరలో నోటిఫికేషన్స్ ఇష్యూ చేసి అతి త్వరలోనే అండ్ స్టాఫ్‌ని మనము రిక్రూట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. సో, మేబీ అప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్‌లో ఇది ముఖ్యమైన బిట్ కావచ్చు. బట్ ఆ విషయం తెలియజేస్తున్నాను. సో, ఆ నోటిఫికేషన్స్ కూడా మనకు రాబోతున్నాయి. నెక్స్ట్ క్వెషన్, ఫిఫ్త్ క్వెషన్. ద లార్జెస్ట్ కోల్ డిపాజిట్స్ ఇన్ ఇండియా ఆర్ ఫౌండ్ ఇన్ జార్ఖండ్. విచ్ స్టేట్ కమ్స్ సెకండ్? ఆన్సర్ ఛత్తీస్‌గఢ్. భారతదేశంలో అతిపెద్ద బొగ్గు నిల్వలు జార్ఖండ్‌లో ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఛత్తీస్‌గఢ్. తర్వాత లాస్ట్ బట్ వన్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ఏ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఆర్ గ్రీన్ ప్లాంట్స్. అటవీ పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక ఉత్పత్తిదారులు ఎవరు? పచ్చని మొక్కలు, గ్రీన్ ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. భౌతిక పరిసరాలను ఇంకేదని కూడా పిలుస్తారు అంటే అబయోటిక్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. తర్వాత ఎకోసిస్టమ్ అనే పదాన్ని 1935లో ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఏజీ క్యాన్స్లీ. హూ కాయిన్డ్ ద టర్మ్ ఎకోసిస్టమ్ ఇన్ 1935? ఆన్సర్ ఏజీ క్యాన్స్లీ. ఫోర్త్ క్వశ్చన్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు రూపొందించబడింది? 1986. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు? 1986లో. నెక్స్ట్ క్వశ్చన్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. అటవీ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు? 1980లో. తర్వాత లాస్ట్ పాయింట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్లో ఉంది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ అట్ హైదరాబాద్. తర్వాత ఇన్ ఇండియా హౌ మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు రికరింగ్ ఫ్లడ్స్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ 200 million. సో, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంతమంది ప్రజలు తరచుగా వచ్చే వరదలకు గురవుతున్నారు? ఆన్సర్ 200 మిలియన్, 20 కోట్ల మంది. తర్వాత మ్యాన్ మేడ్ హజార్డ్ అంటే స్టాంపీడ్. మానవుల వల్ల ఏర్పడే ప్రమాదానికి ఒక ఉదాహరణ ఏంటంటే తొక్కిసలాట, స్టాంపీడ్. నెక్స్ట్ క్వశ్చన్. ద సివియారిటీ ఆఫ్ ఏ డిజాస్టర్ ఈజ్ యూజువల్లీ రికార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్. విపత్తు తీవ్రతను సాధారణంగా ఏ ఆధారంగా అంచనా వేస్తారు అంటే ప్రాణ నష్టం. సో, అంటే ప్రాణ నష్టం ఎంత ఉంటే అంత తీవ్రమైన విపత్తు అని ట్రీట్ చేస్తారనమాట. తర్వాత ద రీజియన్ దట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ అఫెక్టెడ్ బై ఫ్లడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద డెల్టాస్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలతో ప్రభావితమయ్యే ప్రాంతం ఏది? కృష్ణా మరియు గోదావరి డెల్టాలు. సో, ఇంతటితో ఈరోజు 8th డే కూడా పూర్తయింది. అండ్ ఈ 50 క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పటిదాకా ఈ 8 days ఈచ్ 50 days. సో, మ్యాక్సిమం క్వశ్చన్స్ని నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. మొత్తం కలిపి ఇప్పటిదాకా 400 క్వశ్చన్స్ ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి. అండ్ పేపర్ 1కి సంబంధించి. సో, చాలా ప్రీషియస్ వీడియోస్. ఎక్కువ మందికి ఈ విషయాన్ని తెలియచేయండి, వీడియోస్ షేర్ చేయండి. అండ్ ఎక్కువ మంది వీటి వల్ల ఉపయోగపడాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.